పడిపోయాడు. ఇప్పుడు ఉత్తమ చరిత్ర ప్రారంభమవుతుంది. ఉత్తమ చరిత్ర ప్రారంభమవుతుంది. ఈ యొక్క ఉత్తమ చరిత్రలో ఓం వేదాధమేదం పురుషం మహంతం ఆదిత్యవర్ణం తమసస్తు వారే సర్వాణి రూపాని విచిచ్య ధీరః నామాని కృత్వా అభివదన్ యదాస్తే దాతాపురుస్తాజ్జమదాజహార చక్రప్రవిద్వాన్ ప్రజితత్సతస్రః తమేవం విద్వాన్ అమృతే భవతి నాన్యః పుందాయనాయ విద్యతే సహస్రశీర్షం దేవం విశ్వాక్యం విశ్వసంభువం విశ్వం నారాయణం దేవ మక్షరం పరమం పదం విశ్వత పరమానిత్యం విశ్వం నారాయణగం హరం విశ్వమేవేదం పురుషస్త తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మే త్వతగం శాశ్వతగం శివమచ్యుతం నారాయణమాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరోక్ష జ్యోతి ఆత్మా నారాయణ పరా. ఓం వేదాధమేదం పురుషం మహంతం ఆదిత్యవర్ణం తమసస్తు వారే సర్వాణి రూపాని విచిచ్య ధీరః కైమాంబదేవతాభ్యో నమః ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. దేవతలు భూలోకాన్ని ప్రవేశించారో శాపగ్రస్తం అయిపోతారు వాళ్ళు. అంటే వారి యొక్క లోకాన్ని ఎప్పుడైతే విడిచి వస్తుంటారో వాళ్ళకి శాపగ్రస్తులై వాళ్ళ మెమొరీ పవర్ అనేది పోతుంది. దాంట్లో వాళ్ళు ఒక మానవుల్లాగా హిమాలయ ప్రదేశాల యొక్క సంచరిస్తూ ఉన్నారట. అమ్మవారు ప్రతినిత్యము కూడా హిమాలయ కృతాశ్రయ అంట. అమ్మవారు ఇప్పుడు హిమాలయ ప్రాంతాల్లో కైలాసకరం మీదే ఉంటారు. మహన్యాసంలో కూడా చెప్పబడింది కైలాస శిఖరేరమ్యే శంకరస్య శివాలయ దేవతా స్తోత్రమోదంతి తన్మే మన శివ సంకల్పమస్తు అని. కాబట్టి మనకి దేవలోకం అంటే కైలాసమే. ఆ కైలాసంలో శివపార్వతులు తప్పకుండా ఉంటారు. ఆవిడ ప్రతినిత్యము కూడా ఆ మానస సరోవరంలో స్నానమాచరించి తన భర్త పాదభక్తులు పూజ చేయుటకై అక్కడ ఉన్నటువంటి బ్రహ్మకపలాలని తీసుకెళ్తూ ఉంటుందట. ఆ యొక్క సమయంలో వీరు చేస్తున్నటువంటి పాలన చేత అమ్మవారు మీ కష్టములని కూడా నేను తీరుస్తాను, అదిగో ఆ శిఖరం మీద నేను ఉంటాను, మీరేదో యుద్ధం చేయవలసిందే అన్నట్ట. అలాగే అయితే మా మహారాణి వారు మాకు మాట ఇచ్చున్నారు, ఎవరైనా మాతో యుద్ధం చేయవలిస్తే ముందు ఆ పరాశక్తితో చేయండి అన్నట్ట. మీరే ఏం చేయలేరు, బ్రహ్మాది విష్ణు మహేశ్వరులు కూడా ఎవరు ఏం చేయలేరు, ఒక ఆడాడు ఏమిటి చేస్తుంది అని వెళ్ళి చూస్తామని చెప్పి అక్కడ వెళ్ళారు. వెళితే అక్కడ ఉన్నటువంటి అమ్మవారి యొక్క సౌందర్యాన్ని చూసినటువంటి వారు, ఆహా ఇంత సౌందర్యాన్ని ఎక్కడా మేము చూడలేదే, మా యొక్క రాజు దగ్గర ఇంద్రుడు వజ్రాయుధం ఉన్నది, దేవతలు మంథనం చేసినప్పుడు వచ్చినటువంటి సమస్త అమృతంతో పాటు అన్ని మా దగ్గర ఉన్నాయి, ఈ రాణిగా అవ్వాలి. మరి ఏం చేస్తాం? అయితే అమ్మవారు చెప్పిందంటే అది సాధ్యం కాదు. యోమాంచేది సంగ్రామే యోమే దర్పం విపోహతి యోమే ప్రతిఫలేలోకి సమే భర్త భవిష్యతి అని చెప్పిందట. అంటే ఎవరైతే యుద్ధంలో గెలుస్తారో ఎవరి వల్ల కాదు, నా యొక్క గర్వాన్ని నడుస్తారో ఎవరి వల్ల కాదు, యాగంతో బలవంతుడు వెళుతున్నాడో ఎవరూ లేరు, వారే నా భర్త ఒక శివుడే, అతను నేను ప్రతిజ్ఞ చేశాను, మరి దాన్ని గెలవగలడా విరాజు అన్నట. నీకు తెలియదని మా వృత్తాంతం ఉందో చెప్పి వచ్చాట. అలా కాదు అంటే మీరు వెళ్ళి అయ్యా ఇలా ఉంది ఆవిడ, ఇలా మా మాట పెట్టలేదు ప్రారంభమవుతుంది. అమ్మవారిని ధ్యానం చేసుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహించుకోండి. ఈ యొక్క అధ్యాయం అమ్మవారికి మనం 33 తమలపాకులు సిద్ధం చేసుకోవాలి. 33 తమలపాకుల్ని సిద్ధం చేసి నమస్తస్యై 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 నమో నమః అన్నప్పుడు అమ్మవారికి మనం సమర్పణ చేస్తాం.